ఒకవేళ మొబైల్స్ ఉంటే కొంచెం సైలెంట్లో పెట్టుకోండి ప్లీజ్. ఒక 15 నిమిషాలు మాత్రమే నాకు ఇచ్చిన పరిమితి. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రమయ్య. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి నీ గురించి ధ్యానించుటకు, నీ యొక్క శాంతిని మాకు తెలియజెప్పుటకు, మీ యొక్క సర్వసత్యంలోకి మాకు నడుపుటకు ఇచ్చిన ఈ గొప్ప తరుణానికి స్తోత్రం తండ్రి. మేము ఏ ఆశతో ఇక్కడ ఉన్నామో, మేము ఏమి కోరుకొని మీ చెంతకు వచ్చామో మీకు తెలుసు తండ్రి. మా హృదయాలను మమ్మలను సమృద్ధి పరిచి మీరు మమ్మల్ని పంపమని కోరుకుంటున్నాం తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు జీవించారు, ఎందుకు శిలువ త్యాగాన్ని, బలియాగాన్ని చేసి మన కోసం, మా అందరి కోసం ఎదురు చూస్తున్నారు అనే సత్యాన్ని మేము ఎరిగి మీ యొక్క ప్రేమలో ఫలించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి, మీ యొక్క రాజ్యంలో మేము పాలు పొందుకునేలాగా కృప చేయించండి తండ్రి. విత్తబడుతున్న ప్రతి మాట వందంతలుగా ఫలించే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, నీ ప్రేమలో సంపూర్ణులై మీ వద్దకు వచ్చే భాగ్యాన్ని ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక్కసారి ఇంతకుముందు పాడిన పాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఒక్క లైన్ పాడరా నా కోసం, ఒక్క లైన్ అందరం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరికీ థ్యాంక్ యూ. ఎందుకు చాలయ్యా, 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 నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా? ఎందుకు? క్రీస్తు పుట్టాడు కాబట్టి ఈ మాటలు అనుకుందామా? లేకపోతే మనం క్రీస్తుని ఫాలో అవుతున్నందుకు ఈ పాట పాడుకుందామా? అసలు అవసరం ఏంటి? మాకు డబ్బులు ఉన్నాయి కదా, మాకు ఆస్తులు ఉన్నాయి కదా, మాకు పొలాలు ఉన్నాయి కదా, మాకు మంచి బలగం ఉంది కదా, మాకెంతో సంపన్నంగా ఉన్నాం కదా, మాకు కావాల్సినవన్నీ మాకు ఉన్నాయి కదా, మళ్ళీ యేసయ్య ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఒక సంఘటన చెప్తాను. బయట 4 దేశాలు కొట్లాడుకుంటున్నాయి. ఒకటి రష్యా అండ్ యుక్రెయిన్, మరొకటి ఇజ్రాయెల్ అండ్ కొన్ని తీవ్రవాద సంస్థలు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, విస్తారంగా డబ్బులు ఉన్నాయి, విస్తారంగా ఆస్తులు ఉన్నాయి, విస్తారంగా బంగారం ఉంది. ఇది లేదు అనడానికి ఏది లేకుండా ఉంది. కానీ వాళ్ళలో శాంతి ఉందా? ప్రశాంతత ఉందా? లేదు. వాళ్ళకు సమయానికి తగ్గట్టుగా తిండి కానీ ఏమైనా దొరుకుతున్నాయా? లేదు. అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఆస్తులు అవన్నీ ఉన్నాయి కదా, కానీ అక్కడ ఏం కరువైంది అని చూస్తే క్రీస్తు మాట కరువైంది, క్రీస్తు తోడు కరువైంది. అందుకే అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. క్రీస్తు వారి మాట ఏంటంటే, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. అసలు మీ మనసులో తోటి వారిని శత్రువుగా అనుకోవడానికి కూడా వీలు లేదు. అలాంటి గొప్ప మాటలు చెప్పిన వ్యక్తి యొక్క పుట్టుకను గురించి ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. మీకు ఒక చారిత్రక నిజం చెప్పాలి, చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంగతి చెప్పాలి. క్రీస్తు ప్రభువారు పుట్టిన, లేకపోతే నివసించిన, జీవించిన ఆ కాలంలో ప్రపంచం మొత్తంలో కూడా ఒక్క యుద్ధం కూడా జరగలేదు. ఒక్క చోట కూడా యుద్ధాలు జరగలేదు. ఒక్క చోట కూడా. ఒక తెగకు ఇంకొక తెగకు యుద్ధాలంటూ జరగకుండా ఉన్నాయట. అంత గొప్ప వ్యక్తి. అవును, మనం నమ్మే, మనం ఆరాధించే యేసయ్య ఉన్న కాలంలో అసలు యుద్ధాలు కానీ ప్రళయాలు కానీ అవేమీ జరగలేదు. అటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పుట్టిన సమయంలో, ఆయన జన్మించిన సమయంలో ఏమి జరిగింది అనే సంగతిని మనం ధ్యానించబోతున్నాం. క్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టలేదు అప్పటికి. మరియమ్మ అనే ఒక కన్యక దగ్గరికి, దయాప్రాప్తురాల దగ్గరికి, పరిశుద్ధురాల దగ్గరికి, అప్పటికి యోసేపుకి ప్రదానం మాత్రమే చేయబడింది, ఇంకా భర్తతో కలవలేదు. అలాంటి కన్యక దగ్గరికి దేవదూత వచ్చింది.
దయాప్రాప్తురాలా నీకు శుభము శుభము అని చెప్పిన వెంటనే మరియమ్మ ఏంటి శుభవచనం అని కంగారు పడింది. మీరు ఏం కంగారు పడకండి, క్రీస్తు ప్రభువారు మీ ద్వారా ఈ లోకంలోకి రాబోతున్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత కొంచెం ముందుకెళ్ళి చూసినట్టయితే క్రీస్తు జననం సమయానికి ఒక తార వెలిసింది. ముందేమో దూత వచ్చి చెప్తుంది, తర్వాత చూస్తే తార వెలసి ఏమంటుంది, జ్ఞానులకు దారి చూపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి వస్తువుకి ఒక భాష ఉంటుంది. మన ముందట ఈ కీబోర్డు ఉంది, చూస్తే జీవం ఉన్నదా జీవం లేదా అంటే జీవం లేదు. ఎప్పుడైతే కరెంటు మిగతా ఇస్తే దాంట్లో అంటూ ఒక భాష బయటకు వస్తుంది. అలాగే ఏ వస్తువును చూసినా దానికంటూ తెలిసిన ఒక భాషను వ్యక్తం చేస్తుంది. ఆ రోజు ఆ తార నేను మార్గాన్ని చూపిస్తా అని జ్ఞానులకు దారి చూపించడం ప్రారంభించింది. ఈ జ్ఞానులకు ఏమర్థమైంది, ఆకాశాన్ని చూడంగానే ఒక తార వచ్చింది. ఈ తార వచ్చిందంటే ఈ గుర్తు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప రాజు పుట్టబోతున్నాడు అనే ఒక సంగతి అర్థమై వాళ్ళు వెంబడిస్తున్నారు. వెంబడించి ఒక క్షణం తార ఒకవైపు చూపిస్తే వీళ్ళు ఇంకొక వైపు నడవడం ప్రారంభించారు. ఎందుకు, అక్కడ ఒక రాజమహల్ ఉందట. యూదా దేశంలో ఒక రాజగృహం ఉంది. అక్కడ ఒక రాజు ఉన్నాడు, హేరోదు అతని పేరు. ఆ హేరోదు దగ్గరికి వెళ్ళి హేరోదుని అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడా, పుట్టిన ఆ మహాత్ముడు ఎక్కడా, ఆ గొప్ప వ్యక్తి ఎక్కడా అని అడిగితే ఆ రాజుకు కలవరం, ఆ రాజుకు ఒక భయం. ఏంటి, యూదులకు రాజు పుడుతున్నాడా, సర్వలోకానికి సమాధానాన్నిచ్చే నీతినిచ్చే సమాధానపు రాజు, నీతి రాజు పుట్టబోతున్నాడా అని ఆయన కలవరం పడ్డాడు. పక్కనున్న వారిని అడిగితే యాజకులు వచ్చి నిజంగానే బెత్లెహేంలో రాజు పుడతాడు అని అంతకుముందే సుమారు 500 సంవత్సరాల కిందటనే దేవుడు ప్రవక్తల ద్వారా తన భక్తుల ద్వారా వాక్యాన్ని రాయించడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అని చూస్తే ఈ జ్ఞానులేమో మళ్ళీ యేసయ్య ఎక్కడ పుడతాడు అనుకుంటూ బెత్లెహేంలో మళ్ళీ ఆ తారను అనుసరించుకుంటూ వెళ్ళడం జరిగింది. చివరికి ఆ తార ఒక చోటు దగ్గర ఆగి యేసయ్యను చూపించింది ఒక తార. తర్వాత ఏం జరిగింది, ఆ జ్ఞానులు వచ్చి వారి దగ్గర ఉన్న బహుమానాలను, బంగారము, బోలము, సాంబ్రాణిని ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా క్రీస్తు పుట్టే టైంకి గొర్రెల కాపరులకు దేవదూత వచ్చి బెత్లెహేములో యేసయ్య పుడుతున్నాడు, బెత్లెహేములో ఒక గొప్ప సంఘటన జరగబోతుంది, వెళ్ళండి అని గొర్రెల కాపరులకు చెప్పడం జరిగింది. యేసయ్య పుడితే ఇంతమందికి తెలియాలా, జ్ఞానులకు తెలియాలా, హేరోదు రాజుకు తెలియాలా, లేకపోతే అక్కడ గొల్లలకు తెలియాలా? ఎందుకు యేసయ్య పుట్టుకకు ఇంత ఆర్భాటం ఎందుకు అంటే కారణం మనమే. ఎందుకంటే కారణం మన జీవితాలే. ఎందుకంటే కారణం మనల్ని దేవునిలో నడపడానికే, దేవుని యొక్క ప్రేమను చూపించడానికే యేసయ్య ఈ లోకంలో జన్మించడం జరిగింది. అక్కడ చూస్తే దేవదూత ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవదూత మాట్లాడుతున్న మాట ఒకసారి గమనించగలిగితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చెప్పెను. మనుషుల మధ్యలో ఏది లేదు. ఈనాడు చూస్తే కొన్ని దేశాల్లో సమాధానం, శాంతి లేదు. కానీ యేసయ్య వచ్చింది ఏంటంటే
భూమి మీద మొత్తం ప్రతి ఒక్కరికి సమాధానాన్ని, శాంతిని ఇవ్వడానికి. ఆయన పుట్టింది ఎందుకయ్యా అంటే సమాధానం, శాంతిని ఇవ్వడానికి. సమాధానం, శాంతి. ఆ రోజు వచ్చిన జ్ఞానులు బంగారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే నీవు రాజువి. ఏం రాజు? సమాధానానికి రాజు, నీవు నీతికి రాజు అని ఒప్పుకుంటున్నారు ఆ జ్ఞానులు. అలాగే సాంబ్రాన్ని ఇస్తున్నారు. మనం సాంబ్రాన్ని ఎక్కడ వాడతామని చూస్తే మన ఇళ్ళలో వాడతాం. అంతకంటే ముఖ్యంగా చూసినట్టయితే దేవుని పూజా గదిలో మనం వాడుతూ ఉంటాం, దేవుని గణపరచడానికి వాడుతూ ఉంటాం. ఆ రోజు ఏం చేస్తున్నారు ఆ జ్ఞానులు? యేసయ్యను నువ్వు ఒక ప్రధాన యాజకునివి, దేవునివి అని స్తోత్రం చెప్తున్నారు. బోలం ఇచ్చారు. బోలం అంటే ఒక మందు అండి, అది ఒక విధమైన మందు. ఎందుకు అది ఇచ్చారు అంటే మా పాపాల కొరకు, మా అందరి పాపాల కొరకు ఈయన మరణించబోతున్నాడు, మమ్మలను కాపాడడానికే ఈయనే మరణించి తిరిగి లేవబోతున్నాడు అనే గుర్తును చూపించడం కొరకు బోలాన్ని ఇచ్చారు. ఈరోజు క్రీస్తు ప్రభువారు తన శాంతిని, తన జీవితాన్ని, తన ప్రాణాన్ని, తనకున్న సర్వాన్ని మనకిచ్చి మనల్ని ఏం కోరుకుంటుండంటే మీరు నీతికి కుమారులుగా, శాంతికి కుమారులుగా ఉండాలి. మిమ్మలను నేను మామూలుగా చూడట్లేదు. మిమ్మల్ని ఎలా చూస్తున్నానంటే నాలో ఒక భాగంగా చూస్తున్నాను. మన ఇంట్లో ఒకరు మిస్ అయితే మనకు ఎలా ఉంటుంది? ఒకరు దూరం అయితే ఎలా ఉంటుంది? ఏదో బాధ. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మీరు నాలో ఉండాలి. మీరు నాతో ఉంటే ఏమవుతుందంటే మీరు కోల్పోయిన ప్రతీది, అది శాంతి లేకపోతే మరొకట, మనశ్శాంతి, సమాధానమా, ఇంకేదైనా కానీ అన్నీ దొరుకుతాయి, అన్నీ వస్తాయి. కాకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కనిపించే విధంగా కాదు. ఈ లోకంలో ఉన్న వారికి కనిపించే విధంగా కాదు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. 14:27. సారీ, 14:27. నా శాంతిని మీకు అనుగ్రహించు. 14:27. శాంతిని మీకు అనుకరించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కలవరం వద్దు. నేను ఒంటరిగా ఉన్నాను కదా, నేను ఒంటరి అయ్యాను కదా, కలవరం వద్దు. నాకు ఎన్నో రకాల బాధలు ఉన్నాయి కదా, కలవరం వద్దు. క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు కుమ్మరించాలనుకుంటున్నాను. ఇంకా గట్టి చెప్పాలంటే జ్ఞానులు యేసయ్యకు బహుమతి ఇచ్చారు అనుకుంటున్నారు. జ్ఞానులు యేసయ్యకు బహుమతి ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. కానీ యేసయ్యనే తననే తానుగా మనకు బలిగా అర్పించారు. తనకు తానే మనల్ని కాపాడడానికే సమస్తాన్ని ఇచ్చారు. మనం మోస్తున్న ప్రతి విధమైన భారంలో నుండి మనల్ని బయటికి తీసుకురావడానికే ఆయన బలియాగం చేశారు. ఎలా చెప్పినా ఎంత చెప్పినా ఆయన త్యాగాన్ని మనం వెలకట్టలేము. ఇది మతం కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది మతం కాదు, ఇది మార్గం మాత్రమే. ప్రపంచ దేశాలు ఇందాక చెప్పుతున్నట్టు వాళ్ళ శాంతి లేదు. ఒక బాధాకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తేనే ఆ శాంతి యొక్క విలువ అర్థమవుతుంది. బాధాకరమైన సిచ్యువేషన్లోకి వెళ్తేనే ఆ శాంతి యొక్క విలువ అర్థమవుతుంది. మనకు అంత మంచిగా ఉంది కదా అనుకుంటున్నాం. ఒక చిన్న తుఫాన్ వస్తే ఎంత కలవరం, ఒక చిన్న భూకంపం వస్తే అందరూ ఏదో అయిపోయిందని భయపడతా ఉంటాం. చివరికి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కానీ ఏదో భయపడి నాకేదో జరిగిందని ఒక్కసారి భయంతో దూరం అయితే ఏం జరుగుతుంది అంటే సర్వం కోల్పోతాం. కొంతమంది నేను చూశాను, కరోనా టైంలో డాక్టర్ గారు జస్ట్ ఫీవర్ వచ్చిందని కరోనా పరీక్ష చేయించుకోండి అన్నారు. జస్ట్ పరీక్ష చేయించుకోండి అన్నారు. ఆ తల్లికి కరోనా రాలే. మా ఇంటి పక్కనే ఉంటుంది అమ్మ. నాకు కరోనా వచ్చిందా అని అంటూ 10 నిమిషాల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఎందుకు? భయం. ఒక్కసారి ఆయన తోడు ఉంటే ఆ భయం ఉంటుందా?
ఉండదు. ఒక్కసారి ఆయన నాతో ఉన్నాడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టట్లేదు. జీవమైనా సరే, ఏదైనా సరే, ఎట్లాంటి కష్టమైనా సరే, ఎన్ని పోయినా సరే నాతో ఉన్నాడు. ఎవరు? యేసయ్య. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాతో ఉన్నాడు అనే ఒక్క ఆలోచన మనలో ఉంటే, ఆ తల్లికి అది కరువైంది కావచ్చు ఆ నిమిషం, కానీ మనలో ఆ ఆలోచన ఉంటే మనకు అలాంటి పరిస్థితి వస్తుందా? రాదు. యోబు అనే భక్తుడున్నాడు. తనకున్న అన్ని సమస్తం పోగొట్టుకున్న తర్వాత కూడా ఒకటే మాట అన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. మరి మనం పరిస్థితి ఎలా ఉంది? మన హృదయము దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దేవునికి దగ్గరగా ఉంటే అలాంటి పరిస్థితి వచ్చినా, ఎంతటి భయం పెట్టే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ముందుకు సాగలుగుతారు. అంత యుద్ధం జరుగుతుంది కదా, అంత బీభత్సంగా ఉంది కదా ప్రపంచ దేశాలు. బ్రతికున్న వారు ఇప్పటికీ దేవస్తోత్రం అంటున్నారు. వారికి ఆహారం లేదు. మనకు స్వేచ్ఛగా దొరుకుతున్నట్టు ఇట్లాంటి ఆహారం దొరకట్లేదు. కట్టుబట్టలతో బయటికి వెళ్ళారు. ఆహారం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. మాకు షెల్టర్ ఎక్కడ, నీడెక్కడ, మాకు ఇల్లు కూడా లేదు కదా అని ఆ విధంగా భయపడట్లేదు. ఏదేమైనా సరే దేవుడున్నాడు, చూసుకుంటాడు. దేవుని నెమ్మది నాలో ఉంది, చూసుకుంటాడు. ఆ నెమ్మది ఇచ్చుటకే క్రీస్తు ప్రభువారు పరలోకం నుండి మన దగ్గరికి దిగి వచ్చాడు. ఇప్పుడు మన క్రీస్తు ఎందుకయ్యా అని ఒక ప్రశ్న వేసుకుంటే ముగించుకుందాం. క్రీస్తు మనకెందుకయ్యా అంటే, నీలో శాంతి లేదా? నీకు శాంతినిస్తాడు. నీలో జ్ఞానం కొదువగా ఉందా? ఒక్కసారి అడగండి, దేవా నాకు జ్ఞానం కొదువగా ఉంది, నాకు ఇవ్వవా అంటే ఆయన ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా త్రోసివేయాడు. నా జ్ఞానం తక్కువ అంటే జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను అనారోగ్యంగా ఉన్నాను దేవా అని అంటే, నాకు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వ, నీ హృదయంలోనికి నన్ను రానివ్వ. నీకు ఆత్మీయ స్వస్థతను, ఎటువంటి స్వస్థతనైనా సరే నేను ఇస్తాను. నాకు ఒక మంచి గురువుగా కావాలంటే నీకు గురువుగా నేను ఉంటాను. నాకు ఒక సహోదరులాగా ఉండాలి, ఇంట్లో ఒక సహోదరుడు ఎలా ఉంటాడు అలా కావాలి దేవా అంటే ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏ విధంగా మనం కోరుకుంటున్నామో దేవుణ్ణి, ఆ విధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి, ఏదేమైనా సరే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి. మనిషి జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిదే. ప్రతి మనిషి పుట్టడానికి కారణం యేసయ్యనే. మళ్ళీ చెప్తున్నా, మన జీవనం, మన జనన మరణాలను లిఖించింది కూడా ఎవరయ్యా అంటే యేసయ్యనే. మనం మరణించినా, మనం పుట్టినా సరే యేసయ్య అనుమతితోటే మనం పుడుతున్నాం. మన జీవితాన్ని మాత్రం మనకు స్వేచ్ఛనిచ్చాడు. మీ స్వేచ్ఛను మంచి కోసం వాడండి. మీ తోటి వారితో సమాధానంగా ఉండడానికి వాడండి. క్రీస్తు ప్రభువారు ఉన్న దినములలో ఒక్కరిని కూడా తోసేయలేదండి. క్రీస్తు వారితో చుట్టుపక్కల ఉన్నవారు ఏమంటున్నారంటే, ఈయనే పాపులతో స్నేహం చేస్తున్నాడు, ఈయనే దొంగలతో స్నేహం చేస్తున్నాడు. నాకు చిన్న ప్రశ్న. వైద్యుడు ఎవరికి కావాలి? రోగికా, మంచిగున్న వ్యక్తి? మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? డాక్టర్ దగ్గరికి ఏదో రోగం వచ్చినందుకే కదా. యేసయ్య కూడా ఎవరిని కాపాడడానికి వచ్చాడంటే, నాకు నేను మంచోన్ని, నాకు నేను మంచిదాన్ని అనుకునే వారి కోసం కాదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక విధమైన అపరాధము ఖచ్చితంగా ఉంటుంది. నేను మంచోన్ని అని ఎవ్వరూ చెప్పట్లేదు, ఎవ్వరు చెప్పరు. ఏ మత గ్రంథాలు చెప్పవు. బైబిల్ అయితే సూటిగా చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మేలులను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. క్రీస్తు వారు వచ్చింది కేవలం పాపులను రక్షించడానికే. ఎవరన్నా నేను అపరాధిని కాదు, పాపిని కాదు, లేకపోతే నాలో ఏ లోపాలు లేవంటే దేవుడు చెప్తాడు. ఒక రోజున ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు, నాయనా ఈ పని చేసావా,
చేశాను ప్రభు. ఈ తప్ప ఒప్ప అంటే తప్పే, తప్పే. మరి ఏం చేసావు, మరి ఎందుకు మారలేదు అంటే, నా పక్కనున్న వాళ్ళు ఏమంటారు అనుకున్నానయ్యా, మా కులస్తులు ఏమంటారు అని అనుకున్నానయ్యా, నా చుట్టుపక్కల ఉన్నవారు అలాంటి మతంలోకి వెళ్ళావా, గాళ్ళ మతంలోకి వెళ్ళావా, వీళ్ళ మతంలోకి వెళ్ళావా అంటారేమోనని నేను సత్యాన్ని తెలుసుకోలేదయ్యా. అంటే ఏంటి పరిస్థితి, మన పరిస్థితి ఏంటి చివరికి? ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. ఎవ్వరు మనల్ని పోషించరు, ఎవ్వరు మనకు ఒక ప్రమాదం వస్తే కాపాడరు, ఎవ్వరు మనల్ని, నిజం చెప్పాలంటే ఎవ్వరి భారము వారే మోసుకుంటున్నారు. అలాంటిది పక్క వారి భారము ఎవరు మోస్తారు? ఎవరు మోసారు అని చూస్తే మనందరి భారాన్ని క్రీస్తు శిలువ మీద మోసాడు. ఆ నీడ కిందికి రావాలి మనం. నీ నీడ చాలయ్యా. ఏం నీడ? క్రీస్తు శిలువ నీడ. క్రీస్తు శిలువ నిండా ఎవరు ఏముంది అయ్యా అని చూస్తే ఆయన రక్తము, పరిశుద్ధమైన రక్తము. క్రీస్తును ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రపంచంలో ఉన్న పెద్దలందరూ చెప్తున్న మాట ఒక్కటే, కాలం కూడా డివైడ్ అయింది క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే. ఎందుకు అంటే, లోకానికి ఆదర్శమైన వ్యక్తి ఇతడు ఒక్కడే, లోక రక్షకుడు ఇతడు ఒక్కడే అని ప్రవక్తలు, సేవకులు, భక్తులు అందరూ ఘోషించారు. మనం ఎందుకు క్రీస్తుని తెలుసుకోవాలంటే, మతాన్ని తెలుసుకోకండి దయచేసి, మతం వద్దు, మతాలు వద్దు మనకు. క్రీస్తుని ఎందుకు తెలుసుకోవాలంటే, నేటికి చెప్తున్న మాట ఏంటంటే, అందరికీ ఆదర్శంగా జీవించిన ఏకైక వ్యక్తి క్రీస్తు ప్రభువారే. నేటికి ఒక ఎలక్షన్ పెడితే ప్రపంచంలో అందరినీ గొప్ప చేసిన, గొప్పగా అందరికీ గొప్పగా కనపడుతున్న వ్యక్తి ఎవరు అంటే యేసయ్య ఒక్కడే అని ప్రపంచంలో అందరూ చెప్తున్నారు. మిగతా వాళ్ళందరినీ చూస్తే ఏదో ఒక లోపం కనపడుతుంది. లోపాలు లేని వ్యక్తి అంటూ ఉంటే, బలహీనత లేని వ్యక్తి అంటూ ఉంటే ఒక యేసయ్య మాత్రమే. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివి మనం ఊహించుకుందాం. దేవుడే మానవుడిగా వచ్చాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అయ్యా అంటే, కొలసి 2:9, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా మనకు కనబడుతుంది. నిజంగా దేవుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, యేసయ్యను చూస్తే అర్థమవుతుందట, యేసయ్యను చూస్తే తెలిసిపోతుందట, యేసయ్యను చూస్తే అర్థమవుతుందట. రోమిలకు రాసిన పత్రిక 9:5, రోమిలకు రాసిన పత్రిక 9:5, రోమా 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్లో పుట్టెను, ఇజ్రాయెల్ వంశంలో పుట్టెను. తర్వాత ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్లో పుట్టిండొచ్చు గాక, శరీరధారిగా ఇజ్రాయెల్లో నుండి రావచ్చు గాక, కానీ దేవుడై ఉన్నాడు. సదాకాలము ఆయనకు స్తోత్రము కలుగును గాక. దేవుడే మానవుడిగా వచ్చాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. లోకంలో మానవులు దేవులుగా చెప్పబడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈయన వేరు. దేవుడే మానవుడిగా వచ్చి అందరినీ రక్షించడం కొరకు ఎలా జీవించాలో చూపించి మళ్ళీ పరలోకంకి వెళ్ళారు. మనం కూడా ఆ విధంగా పరలోకంకి రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన మాట చాలంటే, ఎలాంటి యుద్ధాలు లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఆయన మాటే కావాలి. ఎందుకు నా ఒంటరితనంలో నుండి నేను బయటికి రావాలంటే క్రీస్తు తోడే కావాలి. ఎలాంటి విషయంలోనైనా నాకు రక్షణ కావాలంటే ఆయన నీడే కావాలి, లేకపోతే శూన్యం. ప్రపంచానికి సమాధానమైన, శాంతైన, రక్షణ అయిన క్రీస్తులోనే. ఇది మతం కాదు, జీవం. ప్రతి ఒక్కరికి మార్గాన్ని ఇచ్చే సర్వసత్యమైన మార్గం.
ఇక చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.